హాయ్ సార్. సార్ బెట్టింగ్ యాప్స్ మీద అరెస్టులు జరుగుతున్నాయి కదా, అవి ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అరెస్టులు జరుగుతాయి అంటారా? పొలిటికల్ బేస్ నడుస్తుందండి అంత ఎక్కువ, బట్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది, బెనిఫిట్ అయ్యే వాళ్ళు కన్నా నష్టపోయే వాళ్ళు ఎక్కువ. కాబట్టి అది అడ్వర్టైజ్ చేయడం, సిగరెట్ స్మోకింగ్ ఇంజూర్డ్ అని అట్లా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్సో షుడ్ టేక్ సిమిలర్ మేనర్ అండ్ దట్ ఈస్ ఎ మస్ట్ దే హావ్ టు డూ. ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అప్పట్లో ఎంత సీరియస్ అవుతుందని తెలియదు, చచ్చిపోయేదాకా వెళ్తుందని తెలియదు, సారీ అని ఒక మాటతో చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జూదమార్థం అనేది తెలియదు అనే దానికి ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు క్లబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, జూదం దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ ది మనీ. మనీ అనేది ఒక లిమిట్ దాటిపోయి పబ్లిక్ ని స్పాయిల్ చేస్తున్నారు యూత్ ని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ బెట్టింగ్ విల్ గెట్ ఎ మోర్ బెనిఫిట్ అనుకుని దే ఆర్ స్పెండింగ్ ది మోర్ మనీ అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ చచ్చిపోవడం అనేది చాలా డేంజర్. దట్ ఈస్ చాలా డేంజరస్ పాయింట్. దాన్ని అరికట్టాల్సిన విషయం గవర్నమెంట్ కంపల్సరీ ఉంది. షుడ్ నాట్ ఎంకరేజ్ అట్ ఎనీ పాయింట్. గవర్నమెంట్ ఈ విషయంలో లేట్ అయిందని ఏమన్నా అనిపించింది? వీటికి లేటు ముందా లేట్ అనేది ఎవడం చెప్పలేము సార్. బికాస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఆపర్చునిటీ, జనాలు లాస్ అయిన వాళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టేకింగ్ ఏ యాక్షన్. అదర్వైజ్ గవర్నమెంట్ హౌ మెనీ థింగ్స్ విల్ సపోర్ట్, బికాస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ అదర్ పబ్లిక్ పర్పస్ ఉన్నాయి. ఇట్లా ప్రతిదానికి చేయలేరు కదా పబ్లిక్ దీని మీద. అట్లీస్ట్ పబ్లిక్ యూత్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. యాక్చువల్లీ దే మస్ట్ కంట్రోల్ ఆల్ ది థింగ్స్. ఈ విషయంలో నా అన్వేషణ అనే అతనికి ఎంతవరకు ఆయన చేస్తున్నాడు? అది ఇండివిజువల్ కాదండి. యాక్చువల్గా యూ మస్ట్ టేక్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ పాలసీ, నాట్ యాజ్ ఎ ఇండివిజువల్. యాజ్ ఎ పాలసీగా దే మస్ట్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు ఎనీథింగ్ ఏంటంటే ఒక పాలసీగా గవర్నమెంట్ జీవోనో రూలో వస్తే ఆల్ థింగ్స్ విల్ బి కట్ డౌన్. అదే కానీ ఇండివిజువల్గా మీరు ఏదో ఇది కరెక్టా రైట్ అనే దానికి ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది పర్పస్ సర్వ్ కాదు అది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఉన్నారండి. లేదు, అందరికి శిక్ష పడుతుంది. మీరు ఇప్పుడు మనం పెద్ద అనుకుంటున్నాం సినిమా ఇండస్ట్రీలో, ఏదో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి 4 సినిమాలు యాక్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అనుకుంటే ఎట్లా? ఇప్పుడు రామారావు వాళ్ళే సెలబ్రిటీలు అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళనే సెలబ్రిటీలు అంటున్నారు. సెలబ్రిటీ అంటే మనం ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మనం పబ్లిక్ మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు అనుకోండి, నో మోర్ నథింగ్. బికాస్ హూ హాస్ గివెన్ సెలబ్రిటీ అని మీరు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం సెలబ్రిటీ ఎవరు లేరు కదా. దట్ ఈస్ ది థింగ్. యాక్చువల్లీ చట్టం అందరికీ ఒకేలా ట్రీట్ చేస్తుంది అంటారు ఇప్పుడు సిస్టమ్? అది వీ కెనాట్ సే బికాస్ బేస్డ్ ఆన్ ది కోర్ట్ డెసిషన్స్. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ది లాయర్ టు లాయర్. ఇండివిజువల్లీ ఇప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఇండివిజువల్ డెసిషన్ ఎట్లా తీసుకుంటాం, అక్కడ కూడా అంతే సిమిలర్ నేచర్. ఒక లాయర్ కరెక్ట్గా తీసుకోవచ్చు, ఒక లాయర్ ఇంకో రాంగ్ వేలో, అదర్ వేలో దే మే థింక్, but they may take a decision definitely positive. Once it started, this is a good thing one way. We must be happy that way. To stop at least some of the people should not die. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఇది తప్పు అని చెప్పేసి అన్నారు. మీ ఉద్దేశంలో ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సొసైటీలో? బెట్టింగ్ యాప్ ఇండివిజువల్ గా మీరు సంబడి షుడ్ రేజింగ్ ది ఇష్యూస్, పొలిటికల్ గా కానివ్వండి, అదర్ ఇష్యూస్ కానీ షుడ్ నాట్ క్రాస్ ది లిమిట్. క్రాస్ ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మనం బేర్బాడీతో తిరగలేం కదా. సిమిలర్లీ దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్. వీ షుడ్ నాట్ హర్ట్ సంబడి. ఇంకొకటి మనం ఇబ్బంది పెట్టకుండా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఒకరిని ఇబ్బంది పెడుతున్నామంటే సంథింగ్ రా, దట్ ఈస్ ది మెయిన్ లిమిట్. దానికి లిమిట్ అనేది మనకి పెట్టుకోవాలి. అది ప్రమోటర్స్ లో మీరు అన్నారు అవేర్నెస్, పబ్లిక్ లో అవేర్నెస్ రావాలని చెప్పేసి ఏం తీసుకుంటే అది. సినిమా చూస్తలేదు అనుకోండి, వాడు ఎన్ని కోట్లు పెట్టి తీసినా ఏమవుతుంది, ఫెయిల్. సేమ్ థింగ్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు ప్రమోషన్ ఇది తప్పు అని చెప్పడానికి? గవర్నమెంట్ షుడ్ టేక్ డెసిషన్ డెఫినెట్లీ. దాని మీద యూ మస్ట్ టేక్ ఏ చట్టం, వాళ్ళు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అవసరం అయితే. ఇఫ్ నీడ్ ఈస్ దేర్ దే మస్ట్ టేక్ కోర్ట్ అండ్ కోర్ట్ షుడ్ టేక్ డెసిషన్ ఆల్ ది థింగ్స్. పబ్లిక్ అంటే యూత్ ని వాటి జోలికి వెళ్ళొద్దురా అని చెప్పడానికి ఏం చేస్తే? చెప్పడానికి ఇట్లా సమ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కట్. ఇప్పుడు మీకు తెలియదు, యూఆర్ లూజింగ్ 10 crores of rupees ఆర్ 2 lakhs ఆర్ 10 lakhs. యువర్ కెపాసిటీ బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ. 10 lakhs పోయింది అనుకోండి, యూ కెనాట్ ఎర్న్ సో మెనీ, యువర్ ఎంటైర్ లైఫ్ ఈస్ గాన్ ఫర్ ఎర్లీ స్టేజ్. అదే పోగొట్టుకున్న వ్యక్తికి ఎంతైనా ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారు? 90%. ఎందుకంటే బికాస్ మనం తప్పు చేస్తున్నాం కాబట్టి. మనం బెట్టింగ్ ఇప్పుడు జూదం ఆడమన్నారు, జూదం ఆడాలా లేదనేది నీది చాయిస్, యువర్స్.
జూదం ఆడుతుంది గవర్నమెంట్ జీవో పెడుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉంది నేను ఇక్కడ ప్యాకాట్ ఆడితే రాంగ్ అని మేము అరెస్ట్ చేస్తామన్నారు. అది ఆడాలా వద్దని నీకు తెలియాలి, నువ్వు లాస్ అవుతావని నీకు తెలియాలి, అది మస్ట్. బట్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ ఇన్ ది సేమ్ ప్రాసెస్ నెక్స్ట్. అది ఓకే సార్, థ్యాంక్ యూ.